హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో దోమలే ఉన్నాయండి. దోమలే ఉంటేను ఉల్లిగడ్డ పెట్టాను. ఉల్లిగడ్డ పెట్టి మధ్యలో ఒక బొక్క పెట్టి ఉల్లిగడ్డకి ఎర్ర ఉల్లిగడ్డకి బొక్క పెట్టి నూనె పోసి ఇక ఒత్తి వెలిగించానండి. ఇక చూడండి మండుతుంది. దోమలండి, దోమలు తట్టుకోలేక ఇలా చేస్తానండి. మా ఇంట్లో ఏం దోమలు ఉన్నాయండి. దోమల గురించి తట్టుకోలేక ఇలా ముట్టించాను. ఉల్లిగడ్డ సన్న బొక్క పెట్టి మధ్యలో బొక్క పెట్టి నూనె పోసి ఒత్తి ముట్టించిన ఈ ఉల్లిగడ్డ పొక్కి దోమలు పోతాయంట. అలా చేశాను. ఈ దోమలు కాష్టం కాలిపోను, ఈ దోమలు నాశనం అయిపోను, ఈ దోమలు ఎన్నడూ చచ్చిపోతాయో ఈ దోమలు కాష్టం కాలిపోను. ఎందుకో ఏం కొడుతున్నాయి ఫ్రెండ్స్ దోమలు అయితే. ఈ దోమలు కాష్టం కాలిపోను, చచ్చిపోతే పేడబాది దోమలు. ఈ దోమలు అసలు నిద్ర కూడా పోనీయట్లేదు. ఉల్లిగడ్డ పెట్టి నూనె పోసి ఒత్తి ముట్టించాను. ఉల్లిగడ్డ పొక్కట దోమలు పోతాయంట. ఇలా చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా దోమలు ఉంటే ఈ పని చేయండి, వాటి కాష్టం కాలిపోతాయి. ఇక బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ లంచ దోమలు చచ్చిపోతే పేడబాద్ది మాకు. లైక్ సల్లారిపోయింది. లైక్